నాగుపాము, కట్లపాము, తెల్ల నాగపాము, రెండు తలకాయల పాము, ఇలా చాలా రకాల పాముల పేరు విన్నాము. నీటి పాము పేరు కూడా విన్నాం. కానీ రాయిలాగా మారిన పామును ఎప్పుడన్నా చూసారా? ఎక్కడ ఉందో తెలుసా? అది ఎప్పుడు వచ్చిందో తెలుసా? దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, రాయిలా మారిన పాము ఇది ఎక్కడ ఉంది? అసలు ఎంత పొడుగుంది? అసలు ఎంత పెద్ద పాము ఇది? ఆ ప్లేస్కే ఎలా వచ్చింది అనేది చాలా అందరికీ ఒక సందేహంలా ఉంటుంది. కానీ ఇది నిజమండి బాబు. థాయిలాండ్లో నేషనల్ పార్క్ ఉంది, అది అందరికీ ఐడియానే ఉంది. ఆ నేషనల్ పార్క్ దగ్గర మోంగానా నది అని ఒక నది ఉండేది. ఆ నది ప్రాంతంలో ఈ రాయిలా మారిన పాము ఉండేది. కొన్ని శతాబ్దాల క్రితం నుంచే ఈ పాము అనేది అక్కడ ఉంది. ఈ పాముని ఆ ప్రాంతంలో అందరూ పూజించేవారు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో రాజు మరియు అక్కడ ఉన్న కన్య ఇక్కడనే ఉండేవారని, ఈ ప్లేస్ అంతా అంటే అక్కడ ఉన్న ఏరియా మొత్తం వాళ్ళకు తెలుసని, అలిగాక ఆ ఏరియాలో వాళ్ళు మంచి మంచి ఏర్పాట్లు అంటే ఆ కాలంలో అందరికీ మంచి చేయడం కానీ చేసేవాళ్ళు. అలా ఉన్న సందర్భంలో ఒకనాడు అక్కడ ఉన్న ఆ కన్య పాములాగా మారిందని అందరు అభిప్రాయపడుతున్నారు. ఆ పాము చూడటానికి ఎలా ఉంటుందంటే నిజంగా అసలు నిజమైన పాము ఎలా ఉంటుందో అలానే ఉండేదన్నమాట. రెండు కొండల మధ్య ఉన్న ఈ పాము చారలు అనేది నిజంగా ఉన్న పాము చారలు ఎలా ఉంటాయి అంటే స్కిన్ బాడీ ఎలా ఉంటుందో అలానే ఈ బాడీ ఉండేదన్నమాట. అక్కడ ఉన్న ప్రజలందరూ కొంతమంది భయపడిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అక్కడ ఉన్న పాముని పూజ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ పామును పూజ చేసేటప్పుడు అందరు నిష్టతో చేస్తారన్నమాట. ఇలా నిష్టతో చేసేటప్పుడు చాలా ఆచారాలు పాటించేవారన్నమాట. ఎందుకంటే ఆ పామును పూజిస్తే అక్కడి ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని, అక్కడ ఉన్న ప్రజలకు మంచి జరుగుద్దని నమ్మకము. అలాగే ఈ పామును చూడడానికి అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఒక పార్కుని బాగా ఏర్పాటు చేసి దీన్ని ఒక టూరిజం ప్లేస్కి కూడా పెట్టారు. ఇలా చేయడం కారణంగా అక్కడికి వేలాది జనాలు రావడము, ఆ పామును పూజ చేయడము, సో ఇంకా చాలా చాలా పనులు మొక్కడం కానీ, కొంతమంది తాయెత్తులు కట్టడం కానీ అలాంటివి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ప్రాంతం మాత్రం ఎంత పచ్చగా ఉంటుందంటే చూడడానికి అడవి మధ్యలో ఈ పాము ఉన్నట్టు, అది నిజమైన పాము అని గ్రహించేటట్టు కూడా శాటిలైట్లో ఉన్నట్టు చూపిస్తున్నారు. ఒకసారి మీరు కూడా థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఆ టూరిజం ప్లేస్కి వెళ్ళి ఒకసారి ఈ పామును చూడండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.